Hi there. In this video, I will explain you how to crack spot errors section in a competitive exam for job seekers. Here, for cracking that, you should have thorough knowledge regarding sentence formation. For that, you have to know and learn several sections of grammar. If you know, no problem. If you don't know, here we are for training you in sentence formation. Please contact to the appearing number to us to get more details. In this spot error questions, every sentence will be divided into 4 parts, A, B, C, D, and you have to identify the part or the section which is erroneous. And there is one other option will be there, that is E, that is no error. If you can't find or no, there is no error in the sentence, you can tick for E. So, one more thing, you can use this video as a practice session. Pause the video and guess the answer. And after my explanation, compare that. If you have any doubts, put it on paper and WhatsApp the message to me, because majority of the students are unable to make sentences and I'm unable to understand the doubts. So please mention your doubt in Telugu, then I will explain. Okay, let us go for the class. Here you see first sentence. He was the man who they determined should be the next mayor. Okay. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎర్రర్ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ సెంటెన్స్ని మీరు అర్థం చేసుకోగలిగారు. ఓకే, ఈ సెంటెన్స్ అర్థం ఏంటి? అతడే మనకి కాబోయే మేయర్ అని వాళ్ళు నిర్ణయించారు అన్నది దీని యొక్క అర్థం. ఈ అర్థం, ఈ మీనింగ్లో, ఈ మీనింగ్ ఎక్స్ప్రెస్ చేయడంలో ఎనీ సింటాక్టికల్ ఎర్రర్స్ అంటే వాక్య నిర్మాణ దోషాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి మనం చెక్ చేయాలి. చూద్దాం. హీ వాజ్ కరెక్టే, ద మ్యాన్ హూ కరెక్టే, దే డిటర్మిన్డ్ కరెక్ట్, షుడ్ బి ద నెక్స్ట్ మేయర్. సో ఈ సెంటెన్స్లో ఆన్సర్ ఈ, ఎందుకంటే నో ఎర్రర్. ఓకే, ఇది ఇక్కడ. తర్వాత సెంటెన్స్, హీ ఆస్క్డ్ మీ వెదర్ ఈదర్ ఆఫ్ ది అప్లికేషన్స్ వాజ్ సూటబుల్. ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ కంకార్డ్ అగ్రిమెంట్ ఉందా లేదా అని చెప్పి మనం చూడాలి. ఎలాగంటే ఇది, వాట్ ఈస్ ద రూల్? సబ్జెక్టు సింగులర్లో ఉంటే వర్బ్ సింగులర్లో ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి కదా. ఇక్కడ అప్లికేషన్స్ ప్లూరల్, మరి వర్బ్ వాజ్ సింగులర్. తప్ప? ఆలోచించండి ఒకసారి. కాదు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, సెంటెన్స్ మీనింగ్ చూడండి. ఏంటి మీనింగు? ఆడు నన్ను అడిగాడు ఏమని, ఇక్కడున్న అప్లికేషన్స్లో రెండిట్లో ఏదైనా సరే సూట్ అవుతుందా అని కదా. అంటే ఏంటి? ఏదో ఒకటే సూట్ అవుతుంది అన్నాడు. సో ఇక్కడ అప్లికేషన్స్ అని ఉన్నా సరే అక్కడ పర్పస్ ఏంటంటే ఒకటే, కాబట్టి సబ్జెక్ట్ సింగులర్ అవుతుంది. సో ఇక్కడ అప్లికేషన్స్ వాజ్ అన్నది కరెక్టే. మరి ఎప్పుడు తప్పు అవుతుంది? ఇదే స్ట్రక్చర్లో ఇది ఎప్పుడు తప్పు అవుతుందంటే ఈ సెంటెన్స్, వెదర్
ఆల్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ వాజ్ సూటబుల్ అంటే ఇది సెంటెన్స్ తప్పు అవుతుంది. ఎందుకు? ఆల్ ఆఫ్ ది అప్లికేషన్స్ అంటే అన్ని దరఖాస్తులు కూడా అన్నారు కాబట్టి అప్పుడు సబ్జెక్టు ప్లూరల్ అవుతుంది కాబట్టి ఇక్కడ వాజ్ అంటే తప్పు అవుతుంది. కానీ ఇక్కడ ఈదర్ ఆఫ్ ది అన్నాడు కాబట్టి ఒకటే అప్లికేషన్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఓకే అవుతుంది, ఇందులో తప్పు లేదు. సో దీనికి కూడా ఆన్సర్ ఈ. మూడోది చూడండి, he never has and ever will take such strong measures. ఇది ఏంటంటే మన తెలుగులో చెప్తాం కదా, నా భూతో నా భవిష్యత్ అని, దానికి ఇలా వస్తుంది అన్నమాట. దీని అర్థం ఏంటి? ఇతను అంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేదు, ఇక ముందు కూడా తీసుకోడు అన్న కంటెస్ట్లో వాడారు. ఇక్కడ ఏంటి? ఇక్కడ మిస్సింగ్ వర్డ్ ఏమిటి? ఇక్కడ చూడండి, హీ నెవర్ హ్యాజ్ అన్నాడు. ఏంటి హ్యాజ్? అతను చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ఏది చేయలేదు? టేక్. అక్కడ పక్కన టేక్ ఉంది కదా, ఆ టేక్ని ఇక్కడ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? హీ నెవర్ హ్యాజ్ టేక్. కరెక్టేనా? కాదు. ఎందుకు? వర్బ్ ఫార్మ్ మార్చాలి. ఎందుకు మార్చాలి? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నప్పుడు V3 వస్తుంది. అంటే he never has taken and ever will take such strong measures అని చెప్పేసి దీనికి కరెక్టెడ్ ఫార్మ్. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది? ఏలోనే ఉంది. when at last I succeeded in convincing him that I want to get home quickly, he agreed to give me a lift in his car. ఓకే, దీని అర్థం ఏంటంటే నేను ఇంటికి తొందరగా వెళ్ళాలనుకున్నాను, మరి ఏం చేయాలి? ఒకరిని కారులో లిఫ్ట్ అడిగి ఆయన ఒప్పుకోవడంలో, ఆయన ఒప్పించడంలో నేను సక్సీడ్ అయ్యాను, అంటే నేను విజయం సాధించాను అన్నది ఇక్కడ దీని యొక్క అర్థం. నేను ఎలా ప్రొనౌన్సియేషన్ చేశాను? సిఆర్ని కార్ అన్నాను. ఇక్కడ కొంతమంది యూట్యూబర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఆరు పలకకూడదు అంటున్నారు. అది చాలా తప్పది. ఆరు పలకకూడదని కాదు. ఇంగ్లీష్లో 2 వెరైటీస్ ఉంటాయి మెయిన్లీ. ఇది నేను నేను చేసిన అంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఏంటంటే రోడిక్, నాన్ రోటిక్. ఈ నాన్ రోటిక్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు బ్రిటన్స్, సౌత్ ఆఫ్రికన్స్, ఆస్ట్రేలియన్స్. వీళ్ళు ఆర్ని చాలా సందర్భాల్లో పలకరు. అది కూడా 100% కాదు. ఎందుకంటే ఈ బ్రిటన్లో కూడా ఆర్ డ్రాపర్స్, ఆర్ కేపర్స్ ఉండొచ్చు. నువ్వు పలక్కు అని చెప్పి మనందరికి లేదు. సో 95%. సో నాన్ రోటిక్ దే ఆర్. అక్కడ మీరు ఆర్ వాళ్ళు పలకరు, దట్ ఈస్ నాట్ క్రైమ్. మరి ఇంకా ఆర్ ఎక్కడ పలుకుతారు? మీరు యుఎస్ అమెరికన్ స్టైల్ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరు ఆరు ఒక వర్డ్లో ఉన్న అన్ని ఆర్లు, అన్ని రా శబ్దాలు మీరు ఖచ్చితంగా పలకాలి, పలికి తీరాలి. ఇక్కడ అమెరికన్ స్టైల్ అనాలి, బ్రిటిష్ స్టైల్ అనాలి, యాక్సెంట్లు కాదు. యాక్సెంట్ అంటే యాస. మనం ఎప్పుడు యాస మాట్లాడకూడదు. వీ హ్యావ్ టు స్పీక్ యాక్సెంట్ ఫ్రీ ఇంగ్లీష్ ఆర్ న్యూట్రల్ యాక్సెంట్. సో ఇది నేనేం చేస్తున్నానంటే నేను మొత్తం చెప్పిన దాంట్లో అమెరికన్ స్టైల్ ప్రొనౌన్సియేషన్ చేస్తాను. మీకు ఒక పర్టికులర్ వర్డ్లో డౌట్ ఉందంటే నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇందులో మటుకు ఈ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అది మీకు కరెక్ట్గా వినపడదు. ఎందుకంటే ప్రతిదీ ఒత్తి పలకాలి అంటే మీకు బోరింగ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ టైం కూడా సరిపోదు. ఇది సో ఇందులో తప్పులు ఎక్కడ చూద్దాం, ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ టెన్స్లు చూద్దాం. ఫస్ట్ ఏంటి? సక్సీడెడ్ పాస్ట్ టెన్స్, అగ్రీడ్ పాస్ట్ టెన్స్, తర్వాత గివ్ ప్రజెంట్ టెన్స్. తప్ప కాదు. ఎందుకు? ఈ గివ్ ముందు ఏముంది? టు ఉంది. సో టు ముందు బేస్ ఫార్మే ఉంటుంది, అన్లెస్ అంటిల్ ఇట్ వాజ్ ఏ జరండ్ కదా. జరండ్ ఉంటేనే ఐఎన్జి ఫార్మ్ వస్తుంది, టేకింగ్, గివింగ్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ మరి ఏంటి? ఇంకొక వర్బ్ ఏంటి? వాంట్. ఇది ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ తప్పు కదా, ఎందుకంటే
నేను ఆల్రెడీ కోరుకున్నాను అన్నాడు. సో ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉండాలి. ఏంటది? ఐ వాంటెడ్ అని చెప్పేసి రావాలి. సో ఇక్కడ ఎర్రర్ ఏంటంటే బి. ఏంటది? మొత్తం కరెక్షన్ చూద్దాం. వెన్ at last I succeeded in convincing him that I want to get home quickly, he agreed to give me a lift in his car. Okay, the last sentence చూద్దాం. We decided not to tell to the patient about the disease he was suffering from. దీని అర్థం ఏంటి? ఒక జబ్బుతో బాధపడిన వ్యక్తికి, ఒక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి, ఒక రోగంతో బాధపడుతున్న వ్యక్తికి ఆయన జబ్బు ఏమిటి, వ్యాధి ఏంటి, రోగం ఏంటి చెప్పకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి దీని అర్థం. సో ఇక్కడ మనం ఏం చూడాలి? వర్డ్ ఆర్డర్. చూడండి నేను ఎలా పలికాను? వర్డ్ ఆర్డర్. అన్ని ఆర్లు పలికాను. దిస్ ఈజ్ అమెరికన్ స్టైల్. ఓకే, ఇక్కడ చూడండి ఏముంది? డిసైడెడ్ నాట్ టెల్ టు కాదు, టెల్ టు కాదు, టు టెల్, టు వాక్, టు ఆస్క్ అని ఉండాలి. సో ఇక్కడ వర్డ్ ఆర్డర్. సో ఇక్కడ ఇది తప్పు. ఏది? ఏ తప్పు. ఓకే, ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారు? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నేర్చుకున్నారు, వర్డ్ ఆర్డర్ నేర్చుకున్నారు, మిస్సింగ్ వర్డ్స్ నేర్చుకున్నారు, అలాగే టెన్సెస్ కూడా నేర్చుకున్నారు. సో ఈ లెసన్ ఎలాగుంది? మీకు అర్థమైందా? మీకు ఇంకా క్లారిటీగా పర్సనలైజ్డ్ డౌట్స్ క్లారిఫికేషన్ కావాలంటే ట్రైనింగ్ సెషన్కి అటెండ్ అవ్వండి. ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్లకి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.